చేద్దాం. క్వశ్చన్ మీకు అర్థమవుతే దీనికి మీరు పెన్ను పేపరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు 15 km/h, వచ్చేటప్పుడు 30 km/h, 30 km/h. యావరేజ్, రైట్ యావరేజ్. దివ్య మీ డౌట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈక్వేషన్ ప్లీజ్. ఈక్వేషన్ ఏంటమ్మా? రైట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ నేను కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ మామూలు పద్ధతి తెలుసు. 15-30 వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 30, వచ్చేటప్పుడు డిస్టెన్స్ 30. వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 1 కిలోమీటర్. ఇది మామూలు పద్ధతి. 60/3. ఆన్సర్ ఎంత? 20. ఆన్సర్ ఎంత? 20. 30 + 30 డివైడెడ్ బై 2 + 1. ఇది మనము ఇన్వర్స్ పద్ధతి చేస్తే స్పీడ్ రేషియో ఎంత? 15:30, 1:2. రివర్స్ ఎంత? 2:1. స్పీడ్ రేషియో 1:2 అవుతే టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది? 2:1. వెళ్ళేటప్పుడు 15, వచ్చేటప్పుడు 30. ఏ రేషియోలో ఉంది? 2:1. 15 + 1/3 × 15. 15 + 5. ఆన్సర్ ఎంత? 20. 15 + 5. ఆన్సర్ ఎంత? 20. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఇది ఒకటి. డి ఈక్వలెంట్ ఎల్సిఎం ఆఫ్ 15, 30 వేసుకోవడం. ఇంకో మెథడ్ ఏంటి? స్పీడ్ రేషియో 1:2 అయినప్పుడు టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది? 2:1 అవుతుంది. సో వెళ్ళేటప్పుడు 15, వచ్చేటప్పుడు 30. ఇది 2:1. 15 + 1/3 × 15. సార్ మరి క్వశ్చన్ ఇలా ఉంటే ఎలా చెయ్యాలి? సపోజ్గా ఇలా ఉందనుకోండి. ఏ నుంచి బి, ఏ నుంచి బికి ఇది 20 km/h. ఇది 2/3 D. 30 km/h, 1/3 D. 1/3 D. 20 km/h. రైట్. వెళ్ళి మళ్ళీ తిరిగి రావట్లేదు. ఏ నుంచి బి సి వరకు 2/3 డిస్టెన్స్ కవర్ చేశాడు. ఎంతసేపు స్పీడ్లో? 20 km/h. మిగతాది 30 km/h. ఎంతసేపులో కవర్ చేశాడు? 1/3 Dలో కవర్ చేశాడు. నా ఇక్కడ చూడండి సార్, 1/3 Dలో కవర్ చేశాడు. మనము వెళ్ళి తిరిగి రావట్లేదు. వెళ్ళేటప్పుడే కొంత దూరము 2/3 D చేశాడు, మళ్ళీ కొంత దూరము 1/3 D చేశాడు. 1/3 D చేశాడు. ట్రెడిషనల్ మెథడ్. మనము జనరల్గా ఇది మెథడ్ 1 మనకు టెక్స్ట్ బుక్లో దొరికేది. ఇది మెథడ్ 2. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ మెథడ్ యూస్ చేయండి. మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1, మెథడ్ 1 ఇది చూడండి సార్. ఈ రెండు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మెథడ్ 2 మీకు చాలా తొందరగా ఆన్సర్ వస్తుంది సార్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. డిస్టెన్స్ మనకు తెలియదు. 20-30 యొక్క కాసాగు తీసుకుంటాను. 60 అంటే టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి డివైడెడ్ బై టైం ఫ్రమ్ ఏ టు సి అండ్ టైం ఫ్రమ్ సి టు బి. టైం ఫ్రమ్ ఏ టు సి అండ్ టైం ఫ్రమ్ సి టు బి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? వెళ్ళి తిరిగి రావట్లేదు, ఓన్లీ వెళ్తున్నాడు. సో దీన్ని ఏం చేస్తాను? ఎల్సిఎం ఆఫ్ 20-30 తీసుకుంటున్నా. 60 ఎలా వచ్చింది? ఈ 20-30కి కాసాగు తీసుకుంటున్నా. 20-30కి కాసాగు తీసుకుంటున్నా. టైం కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది? 2/3 ఆఫ్ డి ఉంది. డి వాల్యూ ఎంత? 60. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు సి 2/3 ఆఫ్ డి. డి వాల్యూ ఎంత? 60. 2/3 ఆఫ్ 60 అంటే ఎంత?
40. ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు? 20. 60లో 40 కంప్లీట్ అయింది, మిగిలింది ఎంత? 20 డివైడెడ్ బై ఏ స్పీడ్లో వెళ్తున్నాడు? 30. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 20, 30 కాసాగు తీసుకున్నాను. కాసాగు తీసుకుంటే ఎంత? 60. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తము కాసాగు తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 20, 30 ఎంత? 60. ఏ నుంచి సి 2/3 డి. డి వాల్యూ ఎంత తీసుకున్నాను? 60. 2/3 ఆఫ్ 60 40. టైం అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. 2/3 ఆఫ్ 60 40 డివైడెడ్ బై 20. 40 డివైడెడ్ బై 20. మొత్తం 60లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 40 రైట్ డివైడెడ్ బై 20. ఎందుకు వచ్చింది? టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది 40 గనక అవుతే ఇది ఎంత అవుతుంది? మిగిలింది 20. 20 డివైడెడ్ బై 30. అంటే దీని ఆన్సర్ ఎంత? 60 డివైడెడ్ బై 40/22. 20/30 ఎంత? 2/3. 60 3s are 180. 3 2s are 6. 6 + 2 8. 180/8. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? రైట్. ఒక ఫస్ట్ ఆప్షన్ ఏంటి? వెళ్ళడము రావడము. రైట్. ఇక్కడ కొన్ని పార్ట్స్లో వెళ్ళడము. రైట్. 20 30. 2/3 డి 1/3 డి. డి ఏమనుకున్నాను? ఎల్సిఎం ఆఫ్ 20 30 అనుకున్నాను. 60 అనుకున్నాను. 2/3 ఆఫ్ 60 ఎంత? 40. ఈ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. ఎందుకు? 40/20 ఈజ్ 2. మొత్తం 60లో ఇది 40 అవుతే ఇది మిగిలింది 20. 20 కిలోమీటర్లకు ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 20/30. 60 డివైడెడ్ బై 2 + 2/3. అంటే ఇదంతా 180/8. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? రైట్. 40 + 20 ఎక్కడ తీసుకున్నాను? 40 + 20 ఎక్కడ? 40 టైం అంటే రైట్. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. 2/3 డి బదులు 60 ఉంది. 2/3 ఆఫ్ 60 ఎంత? 40. ఈ 40 కిలోమీటర్స్ డివైడెడ్ బై d/s. ఇక్కడ డి వాల్యూ ఎంత? 40 డివైడెడ్ బై 20. ఇక్కడ మిగిలింది ఎంత? 20 డివైడెడ్ బై 30. ఇక్కడ ఎంత? 20 డివైడెడ్ బై 30. 60/40/20 + 20/30. ఇది కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. మెథడ్ 2. స్పీడ్ రేషియో ఎంత? స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3. స్పీడ్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు. ఇది టైం పీరియడ్ రేషియో అయ్యేది ఎప్పుడు? డి సమానంగా ఉన్నప్పుడు. కానీ డి సమానంగా లేదు. డిడి క్యాన్సల్ అయింది, 3 క్యాన్సల్ అయింది. డి రేషియో ఎంత? 2:1. 6:2 అంటే 3:1. వెళ్ళేటప్పుడు ఏమో 20 కొంత భాగము, మళ్ళీ కొంత భాగము 30. ఇది 3:1. అంటే ఆన్సర్ ఎంత? 20 + 1/4 × 10. ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా సార్? 20 + 1/1 + 3 4. 30 20 డిఫరెన్స్ ఎంత? 10. 24s are 80. 80 + 10 90. 90/4. ఇక్కడ కూడా నాకు 90/4 వచ్చింది. 180/8 అవుతే నాకు ఎంత వస్తుంది? 90/4. స్పీడ్ రేషియో ఎంత? 2:3. రివర్స్ రేషియో ఏమవుతుంది? 3:2. ఎప్పుడు డిస్టెన్స్ సమానంగా ఉండబట్టి. ఈ 2:1 అనేది ఏంటి సార్? రివర్స్ చేస్తున్నా. ఇది 3:2. ఇదేమో 2d/3, ఇదేమో d/3. డిడి క్యాన్సిల్ అయిపోయింది. 3 సో అది 1:1 రేషియోలో కనుక ఉండుంటే మనము రైట్ డైరెక్ట్గా టైం పీరియడ్ని 3:2గా రాసేవాళ్ళము. సో అది లేదు. ఏ రేషియోలో ఉంది?
2/3D అండ్ D/3. 3 క్యాన్సిల్ అయిపోతే 2:1. అది ఫైనల్గా టైం పీరియడ్ ఏ రేషియోలోకి వచ్చేసింది? 3:1. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది, చాలా ఇంపార్టెంట్ మోడల్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇంకో 3 ప్రాబ్లమ్స్ చేద్దాం.